చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా అసలు పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటా పేరిట పోస్టులు వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవడం, దీనికోసం జీవోలు జారీ చేశారని ఇద్దరు అబ్బా కొడుకులు ఒప్పుకున్నారు. దీన్ని సమర్థించుకోవడానికి వీళ్ళు చెప్పిన కబుర్లు అసెంబ్లీలో ఏమిటి అని అంటే, స్పోర్ట్స్ పర్సన్స్కు టెస్ట్ పెట్టాల్సిన అవసరం లేదంట. వీళ్ళు చెప్పిన మాటలు అసెంబ్లీలో. పివి సింధు లాంటి వారికి నేరుగా ఉద్యోగాలు ఇచ్చాం కాబట్టి పిల్లలకు చదువులు చెప్పే ఈ టీచర్ ఉద్యోగాలు కూడా అవి కూడా 372 ఉద్యోగాలు అలాగే సింధు లాగానే ఇచ్చేయాలట. దానికి దీనికి పొందన పెట్టినారు. నిజమైన పివి సింధు గారికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ప్రజాప్రభుత్వం అధ్యక్ష. కన్ఫర్డ్ ఐఏఎస్ కి షిల్ బికమ్ ఎలిజిబుల్. అంటే స్పోర్ట్స్ పర్సన్ కి టెస్ట్ పెట్టాలని లేదు అధ్యక్ష. ద ఐడియా ఇస్ టు ప్రమోట్ స్పోర్ట్స్. కోటా వారాలకు ఇవ్వాలని చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష. వాళ్ళందరికీ ఏదైతే రూల్ పాటించామో అదే రూల్ ఇక్కడ కూడా సింధుకు ఏ రూల్ పాటించినామో ఇక్కడ కూడా అదే రూల్ పాటించినారంట. పివి సింధుకు డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో నింపిన 372 ఉద్యోగాలకు మధ్య పోలిక తీసుకొచ్చినారు. ఇది కేవలం అబ్బా కొడుకులకు మాత్రమే ఇది సాధ్యం. నిజంగా వీళ్ళ మైండ్లో చిప్పులు ఉన్నాయా లేదా నాకైతే తెలియదు. ఎందుకంటే ఎన్ని చదువులు చెప్పే ఉద్యోగాలు, వీళ్ళంతా పిల్లలకు చదువులు చెప్పి ఈ 372 మంది పోయి పిల్లలకు చదువులు చెప్పాలి. ఇలాంటి సింధు లాంటి వాళ్లకు ఒక ప్రత్యేక పాలసీ ఉంది, వేరే పాలసీ. ఎక్సెప్షనల్ టాలెంట్గా వీళ్ళు పర్ఫామ్ చేసిన పరిస్థితులలో, ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేసిన పరిస్థితుల్లో, ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, బ్రాంజ్ మెడల్స్ వచ్చిన పరిస్థితులలో ఇటువంటి ఎక్సెప్షనల్ పీపుల్స్కు సెపరేట్ పాలసీ. ఆ పాలసీ అది చూడండి ఒకసారి. దాదాపు 372 మందిలో పివి సింధులా ఎంతమందికి ఒలింపిక్స్, వరల్డ్, ఏషియన్, కామన్వెల్త్ స్థాయి గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, బ్రాంజ్ మెడల్లు ఇలాంటి అచీవ్మెంట్స్ వచ్చినాయని అడుగుతా ఉన్నా. ఎంతమందికి వచ్చినాయని అడుగుతా ఉన్నా. నిజంగా తన స్కామును కప్పిపుచ్చుకునేదానికి సింధు లాంటి వాళ్ళను ఎలా ఉపయోగించుకుంటాడు అబ్బా కొడుకులు అని చెప్పడానికి నిదర్శనం ఇది. సింధు లాంటి వాళ్ళకి ఇవ్వడానికే టీచర్ రిక్రూట్మెంట్లో స్పోర్ట్స్ కోటాకు ఈ కొత్త జీవోలు ఇచ్చామని చెప్తా ఉన్న ఈ చంద్రబాబు, లోకేష్, నేను ఇద్దరిని అడుగుతా ఉన్నా. సింధు లాంటి వాళ్లకు మరి అలాంటప్పుడు ఈ జీవోలన్నీ మళ్ళీ వెనక్కి ఎందుకు తీసుకున్నారయ్యా అని. రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత వెనక్కి ఎందుకు తీసుకున్నారని అడుగుతా ఉన్నా. వీళ్ళ మనుషులకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకోవడానికి స్పెషల్గా జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 ఇచ్చి గేట్లు ఎత్తారు. స్పెషల్గా ఈ జీవోలు తీసుకొచ్చినారు. వీళ్ళ మనుషులకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకోవడానికి జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 ఇచ్చి గేట్లు ఎత్తారు. జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 చూస్తే ఆంధ్రప్రదేశ్ ఇన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వితౌట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అక్రాస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, వితౌట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ 372 మందికి ఉద్యోగాలు ఇచ్చుకున్న తర్వాత జీవో నెంబర్ 23, జీవో నెంబర్ 56 ఇచ్చి మళ్ళీ గేట్లు మూసేశారు. నేషనల్ ఛాంపియన్షిప్ సాధించిన ఎస్టీ క్యాండిడేట్ దుర్గయ్య, ఈయన కాల్ లెటర్ ఇచ్చినారు. పంపిన తర్వాత కూడా ఈయన పోస్ట్ ఇవ్వాల. గోల్డ్ మెడలిస్ట్ ఎస్టీ క్యాండిడేట్ దుర్గయ్య. ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అధ్యక్షుడిగా ఉన్న సాఫ్ట్ బాల్ అసోసియేషన్ నుంచి ఇలా ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సాఫ్ట్ బాల్ అధ్యక్షుడిగా ఉన్నాడు, సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. అలాగే తన తోడల్లుడు లోకేష్ సొంత తోడల్లుడు విశాఖపట్నం ఎంపీ భరత్ జూడో అసోసియేషన్కు ఇంకొక అధ్యక్షుడు, జూడో అసోసియేషన్కి ఇంకొక అధ్యక్షుడు. ఫర్గెట్ అబౌట్ మెడల్స్ గురించి మాట్లాడడంలా, కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఆధారంగా, అది కూడా వీళ్ళు ఇస్తారు, వీళ్ళే ధృవీకరిస్తారు, వీళ్ళే ఇష్యూ చేస్తారు. ఆ సర్టిఫికెట్ల ఆధారంగా చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా పరీక్షే రాయకుండా, ఇంతకుముందు స్పోర్ట్స్ కోటాస్ ఉండేటివి కానీ ఖచ్చితంగా డిఎస్సి పాస్ కావాలి. డిఎస్సి క్వాలిఫై అయిన తర్వాతనే స్పోర్ట్స్ కోటా కానీ ఇంకోటి కానీ గతంలో అంతా ఫస్ట్ టైం చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా లోకేష్ అనే వ్యక్తి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉంటూ పరీక్షే రాయకుండానే ఏకంగా స్పోర్ట్స్ కోటాలో ఈ రకంగా 372 పోస్టులు ఫిల్ చేశారు. కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్ల ఆధారంగా. మళ్ళా చెప్తాను, ఫర్గెట్ అబౌట్ మెడల్స్. అది కూడా ఎక్కడ పార్టిసిపేషన్? ఇంటర్ కాలేజ్. ఏ స్థాయి? ఇంటర్ కాలేజ్ స్థాయి. కాలేజీల మధ్య పార్టిసిపేట్ చాలంట. రద్దు చేసి ఇక మీదట
క్వాలిఫై అయితేనే అని చెప్పి మన పాత పద్ధతిలోకి వచ్చినారు. ఏకంగా జీవోలు ఇచ్చే స్థాయిలోకి స్కామ్ పోయింది అని అంటే ఏకంగా పై నుంచి కింది దాకా అందరు ఉన్నట్టా లేరా? జీవోలు ఇచ్చే స్థాయిలోకి స్కామ్ పోయింది అని అంటే నిజంగా పైన ఎడ్యుకేషన్ మినిస్టర్ నుంచి కింద దాకా అందరు ఉన్నట్టా లేదా? మంత్రి సంతకం లేని జీవో ఇవ్వగలుగుతారా? మంత్రి ఆమోదం లేకుండానే